సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో లివింగ్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మేము కిలవరంగల్ గ్రౌండ్కి అయితే వచ్చాము వాకింగ్ చేయడానికి. మేము డైలీ అయితే వాకింగ్ చేస్తాం ఇక్కడే. సో చూడండి మీరు. ఫ్రెండ్స్ చూడండి, ఇక చంద్రుడు అయితే అక్కడే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, అందరు ఇక్కడ వాకింగ్ చేస్తారు కదా, కానీ నేను అయితే అలా చెయ్యము. ఇలా వెళ్ళి మేమైతే రోడ్ ఎక్కుతాం. రోడ్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా అయితే వెళ్ళి అలా రౌండ్ చుట్టి మళ్ళీ చూస్తాం. ఫ్రెండ్స్, మీకు వెనకాల కొంచెం చెత్త కనబడచ్చు, కానీ దాన్ని అయితే లీవ్ చేయండి. కాస్త ముందుకు వెళ్ళాక చూడండి, మొత్తం నేచర్తో నిండిపోయి ఉంటుంది కిలవరంగల్. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, కొంచెం దూరం ట్రావెల్ చేసినాక మనకైతే చూడండి, ఇక్కడైతే బఫెల్లోస్ని అయితే కట్టేసి ఉంచుతారు ఫ్రెండ్స్. రోజు పొద్దున, రాత్రి అయితే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ షెడ్లో అయితే బఫెల్లోస్ని అయితే ఉంచుతారు. దీన్ని బఫెల్లో షెడ్ అని అంటారు. ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడి నుంచి అయితే చాలా దూరం వచ్చాక మీకు ఇక్కడైతే 2 కొండలు అయితే కనబడతాయి. దీన్ని మా డాడ్ వచ్చేసి బాహుబలి కొండలు అయితే అని అంటాడు, కానీ దీని పేరు అయితే ఎవరికి తెలీదు. కొండలు అయితే చాలా బాగుంటాయి చెట్ల మధ్యలో. ఫ్రెండ్స్, మా డాడ్ అయితే అక్కడెక్కడో ఉన్నాడు. నేనైతే లేట్గా అయితే వచ్చిన వీడియో తీసుకుంటూ, అందుకని ఇప్పుడైతే మనమైతే రన్నింగ్ చేసుకుంటూ వెళ్దాం మా డాడీ దగ్గరికి.
ఫ్రెండ్స్ మేమైతే రోజు ఇటైతే వెళ్తాం, కానీ ఎందుకో మా డాడీ ఈరోజు ఇటైతే తీసుకువెళ్తున్నాడు. సో చూద్దాం ఇటు కూడా ఏముంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసి అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాం. మళ్ళీ ఇలాగే సేమ్ రొటీన్ నడుచుకుంటూ ఇంటికి వెళ్తాం. మేము ఈ వాకింగ్ అయితే గత 3 days నుంచెల్లేమో చేస్తున్నాను నేను. మా డాడీ అయితే కంపల్సరీ డైలీ అయితే చేస్తాడు. నేను 3 days నుంచే స్టార్ట్ చేశాను. చాలా బాగా అనిపిస్తుంది. వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర వాకింగ్ అయితే చేయండి. లేకపోతే కిలవరంగల్ గ్రౌండ్కి వచ్చైనా కంపల్సరీ వాకింగ్ అయితే చేయాలి. ఇప్పుడైతే సేమ్ మళ్ళీ నడుచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్రేజీ వీడియోలో కలుసుకుందాం.